నాకు బ్లౌజ్ డబ్బులు ఇవ్వద్దే, ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ ఇస్తే చాలు. అట్లా వద్దు, నేను తీసుకోను. అంటే మనమే కదా, వేరే వాళ్ళకైతే ఫ్రీగా ₹1 కూడా ఇవ్వను. ఇంత పీస్ పనికి రాని పీస్ అయినా ఇవ్వను. నాకు తీసుకోవాలి, అది కూడా ఏం లేదంట. 10 మూటలు ఉన్నాయి. 10 మూటలు ఉన్నాయి అంటే నా ఆస్తి. చెప్పండి మీరు, ఏంటి 10 మూటలు వదిలేపేసి అని ఎత్తుకోయినారు, మళ్ళీ వాడుకోలేదు పాప. ఆస్తి చెడగొట్టమా చెడగొట్టామని ఉత్తరగిస్తామా ఉంటాయి దాంట్లో. ఆస్తి అంటే నార్మల్ ఆస్తి కదా. ఇప్పుడు ఇవి చూస్తేనే ఎలా అనిపించింది, ఆ ఫీల్ తోనే ఉంటాయి ప్రతి ఒక్క పీస్ కూడా నా దగ్గర. మనం హెమ్మింగ్ కోసం ఇలా ఒక 1 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని ఇది హెమ్మింగ్ చేసుకుంటాం. దాంట్లో మీద మమకారం ఎలా ఉంటుంది. అదేంట్రా కష్టార్జితం. ఇంత మంచి బ్లౌజ్ మనకి నిజంగా ఒక్కొక్కసారి వెతికి తెచ్చుకున్నా దొరకదు మ్యామ్. మల్టీ కలర్ నిజంగానే చెప్పండి. మెయిన్ శారీస్ 3 or 4 ఉన్నాయి, దాంట్లో బాగా పనిపిస్తుంది. హ్యాండ్స్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఇది మనం జాయింట్ చేసేద్దాం. జాయింట్ చూడండి, ఇది ఇలా జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇదేంటి క్రాస్, ఇది క్రాస్ సాగ్ అవుతుంది. ఇది ఇదే ఫిగర్ సేమ్ ఇలానే ఉంచుకోండి. దీన్ని ఇలా ఇలా చూడండి, క్రాస్. ఇప్పుడు ఎలాగో క్రాస్ అయిపోతుంది. ఈ ఫిగర్స్ ఎట్లా పోయినాయి అట్లే చూసుకొని అట్లే ట్రిమ్ చేయండి. క్రాస్ వస్తుంది, ఫిగర్ వస్తుంది. ఇట్లే తగలగట్టండి దీన్ని. నీకు అనిపిస్తుందా? ఓకే, నేను ఇట్లే చూడండి, ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ కాదు. మనం జాయింట్ వేసినా అర్థం కాదు. ఏదో ఏం లేదు నా పక్క. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా. కస్టమర్కి ఇట్లా వేస్తే వస్తుంటారు. బాబు మా అమ్మ బాగుంటుందా? నువ్వు బాగున్నా. ఆయన కస్టమర్ ఇంత తక్కువ పీస్ తెస్తే ఎట్లా కుడతావు నువ్వు? నేను ఎందుకు కుడతాను? నేనైతే కుట్టాను. ఆ రోంత తెచ్చి నా జాకెట్ కుట్టమంటే ఇసిరేస్తా. ఏంటన్నా పీస్ అమ్మ, నువ్వేం పీస్ తెచ్చేస్తానా? హ్యాండ్స్కి కూడా సరిపోదు, పా బయటికి అంట. హ్యాండ్స్కి అయితే వేరేది ఏదన్నా తీసుకొచ్చుకోక అంట. నా జాకెట్ కాబట్టి నాకు నచ్చుకునే వాళ్ళకైతే ఈజీనే. నేను చెప్తున్నా కదా, నాకు ఇవన్నీ ఎట్లంటే, నాకు ఇంటి దగ్గర ఫుల్ బిజీ వాళ్ళు మిగిలిన బట్టలంతా ఇట్లా మూట కట్టి హాట్ అండ్